వెళ్ళిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ పునరుద్ధరించే కోసం ఆహర్నిశలు పనిచేస్తున్న నాయకత్వం బలపడాలని, నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీని నదుల లాంటి చిన్న చిన్న పార్టీల్లో కలిపేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ నాయకత్వమైన శర్మిలారెడ్డి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకైక కుమార్తె శర్మిలారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తేవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే పలమనేరు నియోజకవర్గంలో నేడు అత్యంత వైభవపేతంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొని రావాలని మన శంకర్ నల్లగొట్లపల్లి గ్రామానికి చెందిన శంకర్ చాలా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఎవరు కాదన్నా కాంగ్రెస్ పార్టీనే ఏకైక పార్టీ అంటూ ముందుకొచ్చాడు. ఆ పిల్లల్ని కూడా ఆ యువతరాన్ని కూడా అందరూ కూడా దీవించాలని నేను మనవి చేస్తున్నాను. మరి అదేవిధంగా ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశంలో ప్రాంతీయ పార్టీలుగా ఎదిగిన వైఎస్ఆర్సీపీ పార్టీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, ఇవి రెండు కూడా ప్రజలను మభ్యపెడుతున్నాయి, విలేకరులను కూడా మభ్యపెడుతున్నాయి. కారణం ఏమంటే విలేకరులకు అందిస్తామన్న ఆ ఇంటి పట్టాలు సైతము భ్రమ పెడుతుంది. చలో తిరుపతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా మేము జర్నలిస్ట్ తరఫున కూడా ఇన్నాళ్ళు ప్రాంతీయ పార్టీలు జర్నలిస్ట్ సైతం యామారుస్తున్నారు, మోసపుస్తున్నారు. అలాంటి ప్రభుత్వాలను దూరం చేసి సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి యువతరం ఆయన శివశంకర్ కూడా పూనుకున్నాడు. ఆ యువతరాన్ని మనమందరం బలపరుస్తాము. చలో తిరుపతిని విజయవంతం చేయించి మరి కాంగ్రెస్ని ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే పలమనేరు నియోజకవర్గంలో కౌండిన్య నది పటిష్టంగా ఉన్న కౌండిన్య నది నిండుకున్న కౌండిన్య నది ఇసుకతో ఆ ప్రకృతి సంపద అంతా ఖాళీ చేసేస్తున్నారు. అది ఇక్కడ జరిగినది. మరి సమస్యలు అయితే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. తాగునీరు సమస్య అయితే ఏమి, మరి రోడ్ల సమస్యలు అయితే ఏమి, మరి ప్రజల సమస్యలు అయితే ఏమి అక్కడికే నిలిచిపోయాయి. విషయం ఏమంటే వాళ్ళు బటన్ నొక్కి ప్రజలను సంక్షేమం బాట నడిపిస్తున్నాము అనుకున్నారు. అదంతా బటన్ నొక్కడం సంక్షేమం కాదు. అభివృద్ధి పనులు చేస్తేనే, యువతరానికి ఉపాధి కల్పన చేస్తేనే, ఉద్యోగాలు కల్పిస్తేనే, కూలీనాలు కల్పిస్తేనే, అన్నీ కల్పిస్తే తప్ప అది సంక్షేమం కాదని జర్నలిస్టుగా నేను నొక్కి ఒక్కానిస్తున్నాను. థ్యాంక్ యూ.